కృప కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 కొరింథీ 7:11. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి. అజాగ్రత్తగా పలికినటువంటి మాట కూడా ఇతరులలోనికి విషాన్ని తీసుకుని వస్తుంది. దేవుని దృష్టిలో మనలను స్పష్టముగా ఉంచే ఈ విధమైనటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖము మనము కలిగి ఉంటే అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అయితే మనము ఏదో అలవాటుగా దైవభక్తిని అలవరుచుకుంటూ ఉన్నామా? ఎవరైనా లంచం తీసుకోవడం చూసినప్పుడు మౌనంగా మనం ఉండకూడదు. అబద్ధాలు చెప్తూ ఉండగా మౌనంగా ఉండకూడదు. అలాగే చెడు విషయాలను, నిందలను మోపుచూ ఉన్నప్పుడు మౌనంగా ఉండకుండా గద్దించాలి. ఎలాంటి ఆగ్రహము! దేవుని సన్నిధిలో ఎంత భయంకరమైనటువంటి పాపమది! పరిశుద్ధమైనటువంటి దేవుడు ఎలా మన మధ్యలో ఉంటారు? నిజమైనటువంటి పశ్చాత్తాపము ఇలాంటి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అది నిన్ను నీవు అసహ్యించుకునేలా చేస్తుంది. నిన్ను నీవు సమర్థించుకోలేవు. దైవ భక్తి అంటే గౌరవము లేనటువంటి క్రైస్తవులు అలాంటి వారినే తయారు చేస్తారు. చెడును ఖండించని వారిగా ఉన్నారు. ఎట్టి భయము, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను అనే వాటిని గూర్చి లేఖనం చెప్తూ ఉంది. అయ్యో, అపజయమును సరిచేసుకోవాలి, పోయిన దానిని తిరిగి పొందాలి. సునాయాసంగా సాగే పశ్చాత్తాపంలో మనము సంతృప్తి పడిపోయినట్లయితే మనము దోమను వడిగట్టి ఒంటెను మృంగేవారం అవుతాము. అంతే. దానియేలు గారు గోనెపట్ట కట్టుకుని ప్రార్థించాలని తన హృదయాన్ని నిలుపుకున్నారు. గోనెపట్ట ధరించుకోవడం ఆయన అసహ్యంగా ఎప్పుడూ భావించలేదు. పితరుల పాపాల కొరకు, ప్రజల పాపాల కొరకు నిందారహితుడైనటువంటి దానియేలు గారు గోనెపట్ట ధరించాడు. ఆసక్తితో పశ్చాత్తాపపడడం అంటే అదే. ఎంతోమంది ప్రజలు తమను గూర్చి, తమ ప్రజలను గూర్చి, తమ బంధువులను గూర్చి గొప్పలు చెప్పుకుంటారు. నా కుటుంబాన్ని చూడండి, రాజకులం, నేనెంతో నీతిపరుణ్ణి, దేవుడు నన్ను విడిపించి ఈ రాజ్యంలో హెచ్చించాడు అని దానియేలు గారు చెప్పడం లేదు. అతడు ఆసక్తి కలిగి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ప్రేమహీనత, దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోవడము, దేవుని వాక్యాన్ని పైపైన చదవడము అనే వాటిని బట్టి లోతుగా మనము పశ్చాత్తాపడాలి. మనము దీవెన పోగొట్టుకోవడం మాత్రమే కాకుండా అనేకులు కూడా దీవెనను పోగొట్టుకోవడానికి మనమే కారణంగా ఉన్నాం. దీవెన పొందుకునే కృపాధన్యత దేవుడే మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.